ఎలాగట్టో పోయింది. సూపర్ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈరోజు మన టూర్ సరవణ స్టోర్. ఇప్పుడు మనం ఉండే ప్లేసు ఉస్మానియా ఫ్లైఓవర్, టీ నగర్ దగ్గర మన్గే స్ట్రీట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సరవణ స్టోరు మనకు చాలా ఇష్టమైంది. చూద్దాం లోపలికి ఎలా ఉంటుందో. ఈ ఉస్మానియా ఫ్లైఓవర్ దగ్గర చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్. ఇక్కడ చాలా సరవణ స్టోర్స్ ఉన్నాయి. ఎంతో ఇష్టమైన సరవణ స్టోర్, ఎందుకంటే ముఖ్యంగా ఈ హీరో. బికాజ్ ఆ హీరో అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. తన డెడికేషన్, తన డిసిప్లిన్ నాకు చాలా ఇష్టం. వీడియోలు చూసుకోవచ్చు. లోపల ఇలా అయితే పెద్ద కోటలాగా ఉంటుంది. నాకు లోపలికి వెళ్ళగానే ఇలాంటి ఒక కార్డు ఇస్తారు, ఎందుకంటే చాలా పెద్ద ఫ్లోర్ కదా, ఎక్కడ ఏవేవి ఉన్నాయి అని వీటిని చూసి తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్. చూసారా ఎలా ఉందో? చూసారా ఎలా ఉంది? ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఇది తమిళ్లో ఉంది, తమిళ్ నాకు రాదు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి షర్టింగ్ అండ్ షర్టింగ్ దోది. సెకండ్ ఫ్లోర్ లేడీస్కి. అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఇలా చూసి మనం తెలుసుకోవచ్చు. కార్డు అయితే అదిరిపోయింది. ఒక పెద్ద భవనం లాగా ఉంది. స్టోర్ అయితే ఇలా కట్టారు. ఆల్రెడీ సరవణ స్టోర్ మేము తమిళనాడులో మధురైలో చూసాం. ఇక్కడ చెన్నైలో సరవణ స్టోరు చాలా బిల్డ్ చేశారు. సెల్వరాఘవ్ నదర్ గారు. ఈయన గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ద లెజెండ్ సరవణ మూవీ హీరో. ఇదందే సరవణ స్టోరు. ఇతని లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. తెలియని వాళ్ళు వీడియోలో చూసేయండి. ఇదంతా చిన్నపిల్లల స్టోరు. చిన్నపిల్లలకి ఇంత పెద్ద స్టోరు తక్కువ చేయకూడదు, ఎందుకంటే ఈ సరవణ స్టోర్. ఈ సరవణ స్టోర్కి బ్రాండ్ అంబాసిడర్ అనుష్క గారు. ఇక్కడ మెన్స్ క్లోదింగ్, జీన్స్, ప్యాంట్స్ అండ్ సూట్స్ కోర్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఒక సూటు రేట్ ఎంత చూద్దాం. 8,999, జస్ట్ 10,000 రూపీస్, దాట్స్ ఇట్. ఇప్పుడు మనం వచ్చింది ఫిఫ్త్ ఫ్లోర్. ఫిఫ్త్ ఫ్లోర్ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్. ఇవన్నీ ఒకటా రెండా వేల లక్షల్లో ఉన్నాయి కలెక్షన్స్. సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రోజు టైం పడుతుంది. టోపీలు, పాపీలు, టోపీలు. అండ్ ఆల్సో టాయ్. మన బొమ్మ మీకు ఏదో చెప్తుందంట, వినండి. హాయ్ గైస్, మనోడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ గైస్. పాండా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అద్భుతమైన పాండాలు. ఒకసారి పాండా రేట్ ఎంత తెలుసుకుందామా? పాండా రేట్ ఎంత తెలుసుకుందామా? 924, దాట్స్ ఇట్. కీ చైన్స్, సైకిల్స్. వావ్. ఇప్పుడు మనం 6th ఫ్లోర్ ఉన్నాం. 6th ఫ్లోర్ అంటే గిఫ్ట్స్, ఆర్టికల్స్, హోమ్ అప్లియన్స్. 6th ఫ్లోర్ హోమ్స్లో ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. हमारा भारत को
ఈసీ పడడానికి 5 మినిట్స్ పడుతుంది. ఫోకస్లో వర్క్ చేయాలనుకుంటే ఇలాంటి పనికి వస్తాయి అనమాట. అంటే 5 మినిట్స్ ఏ డిస్ట్రాక్షన్ లేకుండా వీటిని పెట్టుకొని చేయొచ్చు. చాలా ఉపయోగపడతాయి, చాలా బాగుంటుంది. ఇది ఫోకస్డ్గా పనిచేయడానికి వాళ్ళకి పనికి వస్తుంది. హోమ్ మేడ్ డీటెయిల్స్. గాడ్ బుద్ధ, ద సింబల్ ఆఫ్ పీస్. బుద్ధుడు ఓ మాట చెప్తాడు, మన అన్ని అనర్థాలకు కారణం మన అత్యాశ అని. దీన్ని మీరేమంటారు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 7th ఫ్లోర్కి వచ్చాం. 7th ఫ్లోర్లో జెంట్స్ చెప్పల్స్. సో ఇక్కడ అన్ని రకాల చెప్పల్స్ ఉంటాయి. చిన్న పిల్లోడి నుంచి 1 ఇంచి నుంచి 20 ఇంచెస్ వరకు కావాలని కూడా చెప్పల్స్ ఉంటాయి అన్నమాట. ఏ రకం చెప్పలేదు. అస్సలు సరవణ స్టోర్లో కింద చెప్పల నుంచి పైన దిగున వరకు ప్రతి ఒక్కటి ఉంటాయి. చాలా డెవలప్ చేశారు. డెవలప్ చేయడంలో మాత్రం ఏమాత్రం వెనకాడట్లేదు. మాల్ అయితే చాలా సరిపోయింది. మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే సరవణ స్టోర్ ఉంటే దగ్గరలో విజిట్ చేయండి. ఇప్పుడు మనం 8th ఫ్లోర్కి వెళ్తాం. కొట్టుకుంటాం జనాలు, అంతమంది ఉన్నారు. డైనమిక్స్ ఏ రకం జాకెట్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఒక ఆర్టికల్ చదివా, డార్క్ చాక్లెట్ తీసుకుంటే హార్ట్కి మంచిదంట. ఎందుకో తెలియదు. ఎందుకంటే ఇందులో ప్యూర్ కెఫిన్, నిజమైన చాక్లెట్ తయారు చేసి ఉంటాయి కదా, వాటితో తయారు చేస్తారు. మంచిదంట, తినచ్చు. మీలో స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. కాఫీ खाओ, हम भी तुम बे मरने लगे, तेरे में रहने लगे, तुमकी से कसम. డ్రై ఫ్రూట్స్ తినాలి, తింటే ఆరోగ్యానికి మంచిది. ఈరోజు తీసుకున్నాం బాదం పప్పు, పిస్తా, వాల్నట్స్, బ్లాక్ గ్రేప్స్. అందరూ బయటికి పానీపూరి అలావన్నీ చెత్తవన్నీ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఇలా ఉండి బాదం పిస్తా అవి తింటే ఆరోగ్యం చాలా మంచిది. అందరూ ప్రిఫర్ చేయొచ్చుగా. సో మీరు కూడా ఈరోజు నుంచి అన్నీ ఆపేసి కొంచెం ఆరోగ్యానికి మంచివి ఏంటి తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది నా సలహా అనుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు, నేను జస్ట్ చెప్తున్నా అంతే. లేకపోతే ఫ్యూచర్లో ఇలాంటి వాటికి డిమాండ్ పెరిగిపోతుంది. ఇక్కడ వెజిటేబుల్ ఆల్సో అవైలబుల్. బాటల్ గార్డ్, మామిడికాయలు ఇంకా ఉన్నాయి. రోజు ఒక కీరా తినండి, మీ కళ్ళకి చాలా మంచిది. అలాగే క్యారెట్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో కంప్యూటర్లు, ఫోన్ స్క్రీన్లు ఎక్కువ చూస్తారు కాబట్టి సో ఇలాంటివి తింటే కళ్ళకి చాలా మంచిది. మన డబ్బులు హాస్పిటల్కి పోకుండా మన దగ్గర ఉంటాయి. ఇవంటే చాలా ఇష్టం. ఈ కొబ్బరి లోపల గుజ్జు చాలా బాగుంటుంది. మీ అందరికి వచ్చిన టెస్ట్ బాటిల్ గార్డ్ అంటే ఏంటి నాకు కామెంట్లో చేసి చెప్పండి. ఇప్పుడు బాయ్ చేసి. సో బాటిల్ గార్డ్ చూస్తే నాకు సినిమా గుర్తొస్తుంది, ప్రిన్స్ మూవీ. బాటిల్ గార్డ్ సొరకాయ. ప్రిన్స్ మూవీలో బాటిల్ గార్డ్ గురించి మంచి కామెడీ సీన్ ఉంటుంది. చూడండి, అది మూవీ చూడండి, చాలా కామెడీగా కూడా ఉంటుంది. సొరకాయ చూసిన వల్ల నాకు ఆ మూవీ గుర్తొస్తుంది. నాకు ఇష్టమైన సీతాఫలం. అయ్యో అయ్యో అయ్యో.
ఇవన్నీ ఆర్టిఫిషియల్. స్మాల్ యాపిల్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చాలా ఫ్రెష్. అది ఇంతటితో 7th ఫ్లోర్ అయిపోయి ఇప్పుడు మనం దేశ పర్యటన ముగించుకొని ఇంటికి వెళ్తాం అనమాట. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ ఎప్పుడు రష్గా ఉంటుంది. అంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. వెయిటింగ్ చేసేదానికి కుర్చీలు కూడా ఉంటాయి. మొత్తానికి మన బ్లాగ్ అయిపోయింది. ఎలాగట్టో పోయింది. సూపర్ మైండ్ బ్లోయింగ్ అనమాట. సరవణ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఓకే గైస్, కుదిరితే మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి. నెక్స్ట్ అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, ఎంజాయ్ పండుగ.